రాష్ట్రానికి పెట్టుబడులు ఆకర్షించడమే లక్ష్యంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మరోసారి ఢిల్లీకి వెళ్లారు. ఇవాళ యుఎస్ ఇండియా స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ ఫోరం సమావేశానికి హాజరు కాబోతున్నారు. రైజింగ్ ఇండియాలో భాగంగా డిసెంబర్ 8, 9 తేదీల్లో హైదరాబాద్ యుఎస్ ఇండో సమిట్ జరగబోతోంది. ఇవాళ ఉదయం 9 గంటలకు జరిగే ఈ సమావేశంలో యుఎస్ ఐఎస్పీఎఫ్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ప్రతినిధుల బృందంతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశమవుతారు. ఈ క్రమంలోనే ఈ ఇండో యుఎస్ సమిట్ కోసం పలు కంపెనీల ప్రతినిధులను సీఎం రేవంత్ తెలంగాణకు రావాలని ఆహ్వానించబోతున్నారు. ఇవాళ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన ఉండబోతోంది. దీనికి సంబంధించిన అప్డేట్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి, ఇటు రైజింగ్ తెలంగాణ ఫార్మాట్ లో ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో కొన్ని పెట్టుబడులు ఆకర్షించడానికి వెళ్ళినట్టుగా తెలుస్తోంది. ఇవాళ ఆయన స్కెడ్యూల్ ఎలా ఉండబోతోంది? ఏ కంపెనీల ప్రతినిధులతో ఆయన భేటీ అయ్యే అవకాశం ఉంది? అప్డేట్స్ ఏంటి? తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన కొనసాగుతుంది. ఈ నేపథ్యంలోనే ఈరోజు ఒక సమిట్ కు హాజరు కాబోతున్నారు. అంటే తెలంగాణలో తెలంగాణ పెట్టుబడులు ఆకర్షణగా తీసుకొచ్చేందుకే ఈరోజు ఢిల్లీ పర్యటన కొనసాగుతుంది. దానిలో భాగంగా ఈరోజు 9 గంటల తర్వాత ఢిల్లీలో ఇండో యుఎస్ స్ట్రాటజిక్ ఫోరం సమిట్ అనేది జరగబోతుంది. ఈ సమిట్ లో సీఎం రేవంత్ రెడ్డి హాజరు కాబోతున్నారు. ఈ సమిట్ కు అంతర్జాతీయ సంస్థలు కూడా, కంపెనీలు కూడా ఈ సమిట్ కు హాజరు కాబోతున్నాయి. దీంతో పాటు 2 పెద్ద కంపెనీలు కూడా, అంటే గూగుల్, మైక్రోసాఫ్ట్ కు సంబంధించిన ప్రతినిధులు కూడా ఈ సమిట్ లో పాల్గొంటున్నారు. కాబట్టి వారందరితో కూడా సమావేశమై సీఎం రేవంత్ రెడ్డి పెట్టుబడులను ఆకర్షించేందుకు, తెలంగాణలో పెట్టుబడులు పెట్టడం ద్వారా వారికి కల్పించే అవకాశాలు కానీ, ఫెసిలిటీస్ కానీ, ఇవన్నీ కూడా, అంటే వచ్చిన వెంటనే వారికి అన్నింటి కూడా ఇండస్ట్రియల్ పరంగా కానీ, వారికి ల్యాండ్ పరంగా కానీ అన్ని విధాలా కూడా అనుమతులు ఏ విధంగా వారికి కల్పిస్తాము, ఏ విధంగా అవకాశాలు కల్పిస్తాము, తెలంగాణ ప్రభుత్వం ఏ విధంగా సహకారం అందిస్తుందనే అంశాలపై కూడా ప్రధానంగా సీఎం రేవంత్ రెడ్డి ఈ కంపెనీల ప్రతినిధులు ఒకటి మైక్రోసాఫ్ట్, 2 గూగుల్, ఈ 2 సంస్థలకు పెట్టుబడులు పెట్టేందుకు అవకాశం ఉంది. ఇక్కడ ల్యాండ్ కేటాయించడం కానీ అనేక విధాలు ఎటువంటి సెక్యూరిటీ ప్రాబ్లం ఉండదు అని చెప్పేందుకు వచ్చారు. దానితో పాటు 30 అంతర్జాతీయ సంస్థలు కూడా ఈ రోజు ఈ సమిట్ లో పాల్గొంటున్నాయి. కాబట్టి వారందరితో కూడా సీఎం రేవంత్ రెడ్డి సమావేశం కాబోతున్నారు. ఇటు డిసెంబర్ లో తెలంగాణలో కూడా ఒక సమిట్ ఏర్పాటు చేసింది. అంటే రైజింగ్ గ్లోబల్ సమిట్ 7, 8 తేదీలో 2 రోజుల పాటు ఈ సమిట్ ఏర్పాటు చేసింది తెలంగాణ ప్రభుత్వం. దానిలో భాగంగా ఆ సమిట్ అందరినీ కూడా ఇన్వైట్ చేసేందుకు, ఆహ్వానించేందుకు కూడా ఈ పర్యటనను సీఎం రేవంత్ రెడ్డి వినియోగించుకుంటున్నారు. పెట్టుబడులను ఆకర్షించడం, ఇక్కడ ఉన్న కంపెనీలందరూ కూడా తెలంగాణకు రావాలి, అక్కడ నిర్వహించే రైజింగ్ గ్లోబల్ సమిట్ కు హాజరు కావాలని కూడా వారందరికీ తర్వాత ఈ సమిట్ కు సీఎం రేవంత్ హాజరు కాబోతున్నారు. ఇటు పెట్టుబడులను ఆకర్షించడం, అటు సీఎం రేవంత్ రెడ్డి పర్యటన దానితో భాగంగానే ఢిల్లీ పర్యటన మరి పెట్టుబడులను కూడా రాష్ట్రానికి సంబంధించిన సంబంధించి కూడా ప్రధాని మన జూబ్లీ హిల్స్ ఎన్నికల అవసరం ఢిల్లీ వచ్చే ఎన్నికల్లో అధికారులతో కూడా కలిసి అవకాశం దృష్టి వారి అంతర్గత థ్యాంక్ యూ శివ. మొత్తానికి తెలంగాణ రైజింగ్ 1 కాన్సెప్ట్ తో ఇటు సీఎం రేవంత్ రెడ్డి మరోసారి ఢిల్లీ పర్యటన జరుగుతోంది. ఇవాళ ఈ పర్యటనలో ఆయన కొన్ని ప్రతినిధులతో మాట్లాడబోతున్నారు, కంపెనీల ప్రతినిధులతో. అయితే కంపెనీ పెట్టుబడులకు సంబంధించి ఇవాళ ఆయన డిస్కస్ చేయబోతున్నారు.